సీఎం మార్పుపై జరుగుతున్న రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటివరకు స్పందించలేదు. డీకే శివకుమార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఢిల్లీలో పార్టీ పెద్దల అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు సీఎం సిద్ధరామయ్య వర్గం ఎమ్మెల్యేలు గత రాత్రి డిన్నర్ మీటింగ్ నిర్వహించారు. దీనిపై స్పందించిన కర్ణాటక హోంమంత్రి ఈ సమావేశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు. తాజా పరిణామాల నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అధిష్టానం వర్గం అంటూ 3 వర్గాలుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. కర్ణాటకలో సీఎం మార్పుపై జరుగుతున్న రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటివరకు స్పందించలేదు. డీకే శివకుమార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఢిల్లీలో పార్టీ పెద్దల అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు సీఎం సిద్ధరామయ్య వర్గం ఎమ్మెల్యేలు గత రాత్రి డిన్నర్ మీటింగ్ నిర్వహించారు. దీనిపై స్పందించిన కర్ణాటక హోంమంత్రి ఈ సమావేశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు. తాజా పరిణామాల నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అధిష్టానం వర్గం అంటూ 3 వర్గాలుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. మళ్ళీ పవర్ పాలిటిక్స్ కి తెరలేపాయని చెప్పుకోవాలి. తాజాగా కర్ణాటక అధికార పార్టీ పంచాయతీ ఢిల్లీ హైకమాండ్ కి చేరిందని చెప్పాలి. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి నేటికి 2.5 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇప్పుడు డీకే శివకుమార్ వర్గం కావచ్చు, ఇటు సీఎం సిద్ధరామయ్య వర్గం మార్చాలంటూ ఇటు ఈ రోజు మంత్రి రాత్రి డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్తున్నారు అని చెప్పేసి ఉన్న సమాచారం మాత్రమే. అయితే రాష్ట్రంలో డీకే శివకుమార్ కు సీఎం పగ్గాలు ఇవ్వాలని ఆయన వర్గం ఎమ్మెల్యేలు కోరుతున్నట్లు ప్రస్తుతం ఉన్న ఒక పుకారు మాత్రమే. అయితే రాష్ట్రంలో సీఎం మార్పు ఊహాగానాలే అంటూ ఒక పక్క సీఎం సిద్ధరామయ్య కూడా కొట్టిపారేసిన విషయం మనం చూస్తున్నాం. అయితే కర్ణాటకలో అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం మనం క్లియర్ గా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే పవర్ షేరింగ్ పై పవర్ పాలిటిక్స్ నడుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు పడుతున్నారు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలువడిన తర్వాత కూడా కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్రంలో ఎవరిని సీఎం చేయాలనే దాని మీద పెద్ద ఎత్తున చర్చలు జరిపింది అని చెప్పేసి ఉన్న సమాచారం మాత్రమే. అయితే ఆ సమయంలోనే పిసిసి చీఫ్ గా ఉన్న డీకే శివకుమార్ గతంలో సీఎం గా పనిచేసిన సిద్ధరామయ్య పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే వాళ్ళిద్దరిలో కూడా సీనియర్ గా ఉన్న సిద్ధరామయ్య వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపడం, సీఎం గా పగ్గాలు అప్పగించడం ఇదంతా జరిగిపోయింది. అయితే ఆ సమయంలో పలు కీలక శాఖల్లో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గం ప్రమాణ స్వీకారం చేసింది. అయితే ఆ సమయంలోనే ఈ ఇద్దరు నాయకుల మధ్య రాజీ జరిగిందనే చర్చ బాగా జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు సీఎం మారుస్తున్నారన్న పుకార్లు మాత్రం ఇంకా లేకపోలేదు. మరి దీనికి సంబంధించి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి ఇది నిజం అవునా కాదా అనేది ఖచ్చితంగా హైకమాండ్ తేల్చాల్సిన సమయం అయితే వచ్చిందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ హారిక.